గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వేం ప్రశ్నించదలుచుకున్నావో ప్రశ్నించు. చూడండి సూర్యచంద్రరావు గారు, నేను ఆవేశపరునని తెలిసి మీ కూతుర్ని నాకెందుకు ఇచ్చారు? రామ రామ, నేను నీకు పిల్లనివ్వటమేంటయ్యా? ఊరంతా సోత్తండంగా నువ్వే దౌర్జన్యంగా నా కూతురు మెల్ల తాళి కట్టా. ఆ సమయంలో ఊరంతా అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరమే వచ్చిందా? నీకు బాగా బడితి పూజ చేయిద్దామని మేమే వాళ్ళు అక్కడికి రప్పించాం. కరెక్ట్ సార్. అయ్య బాబు జడ్జి గారు, నా మీద ఏదో ఒకటి రాసేసుకోకండి. ఊరన్నాక కచ్చలు కార్పణ్యాలు విరోధాలు ఉండటం సహజం. అట్టయ్యా అతనికి నాకు విరోధం ఉంది. తప్ప అండి? థ్యాంక్స్ సూర్యచంద్రరావు గారు, నాకు మీకు విరోధం ఉందన్న సంగతి స్వయంగా మీరే అంగీకరించారు. ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు పిలవకుండానే బోన్లోకి వచ్చి నిలబడ్డారు. ముద్దాయి కావాలని కోరుకునే రెండవ సాక్షి మీరేనని మీరు ఎలా అనుకున్నారు? సారీ సార్. ఆగు సార్, ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి అనుమతించండి. ఎస్, ప్రొసీడ్. నేను ఆ పులిరాజుని సూర్యచంద్రరావు గారి ఇంట్లో పడేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, అవునా? అవును. ఏంటి? డ్యూటీలో ఉండి కూడా ఆ టైంలో మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు? లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వాళ్ళం ఏ ఎల్లప్పుడు ఎక్కడ ఎందుకుంటామో మాకే తెలవదు. 190 ఎవ్వరాలుంటాయి. ఆ 191 ఎవ్వారంగా నన్ను అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదేం ప్రశ్న? నువ్వు నాకు చిక్కుకుండా పారిపోయావు. పారిపోయేంత పిరికివాడు కాదు ఈ గోపి ఇన్స్పెక్టర్. పులిరాజు బతికే ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేకపోయావు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు సూర్యచంద్రరావు కలిసి ఆ పులిరాజుని హత్య చేశారు. అబద్ధం. నువ్వు నిజం చెప్తావని నిన్ను బోనెక్కించలేదు. నువ్వు చెప్పేదంతా జడ్జి గారు నమ్ముతారని కూడా నేను అనుకోవటం లేదు. నీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతన లేదనే విషయం జడ్జి గారు గుర్తిస్తే చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ గోపి, నీకు ఆ సూర్యచంద్రరావు గారికి మధ్య శత్రుత్వం ఉందని, అసలయ్య గారి మాటలకి చేతలకి పొంతన లేదని నిరూపించినంత మాత్రాన వాళ్ళు నేరస్తులైపోరు. ఏదైనా జరిగితే అది జరిగిందని సాక్ష్యం ఉండాలి. నేనే హత్య చేశానని, ఆ హంతకు నేనే అని చెప్పే సాక్షులు ఎవరున్నారు? నువ్వు పులిరాజు శవాన్ని మోసుకొస్తుండగా ఊరంతా చూసి పులిరాజు శవాన్ని కాదు, స్పృహ తప్పిపోయిన పులిరాజు. నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన లాభం లేదు. పులిరాజు బ్రతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి. ఆ పులిరాజుతో నేను పాండవుల మెట దగ్గర పోట్లాడిన మాట నిజం. అతని బాగా చితకతన్ని ఏ సూర్యచంద్రరావు అయితే నా మీదగా అతను ఉసిగొలిపాడో ఆ సూర్యచంద్రరావు ఇంట్లో అతన్ని పడేశాను. ఆ మాట నిజం. నేను తిరిగి వెళుతుండగా పులిరాజు దాహం అని అరిచాడు. అక్కడున్న సూర్యచంద్రరావు గాని అశ్రయ్య గాని అతని గొంతులో నీళ్లు పోస్తారన్న నమ్మకం నాకు లేక నేనే వెళ్ళి అక్కడున్న జగ్గు తీసుకుని అతని నీళ్లు పట్టించాను. అతను తాగాడు. నిజంగా అతని గొంతు వెంకులు విరిగి చనిపోయి ఉండుంటే అతను నీళ్ళు ఎలా తాగాడు, ఎలా గుట్టలు వేయగలడు? కనుక ఆ నేరం నా మీద మోపేందుకు సూర్యచంద్రరావు అసలు పులిరాజు గొంతు మీద కాలు వేసి తొక్కి చంపారు. ఇది పచ్చి నిజం. నువ్వు పులిరాజుకు మంచి నీళ్లు పట్టినట్టు అతను తాగినట్టు ఏమిటి సాక్ష్యం? నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు. ఆ ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడ లేరు. దయచేసి మీరు నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. ఈ 2 రోజుల్లో నేను సాక్షిని ప్రవేశపెట్టలేకపోతే ఆ పులిరాజును నేను చంపినట్లుగానే భావించి మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం. ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు, మీ నాయనమ్మ. ఆవిడని ఎలాగైనా సరే ఒప్పించి కోర్టుకు తీసుకురా. ఎవరమ్మాయి నువ్వు? గోపి గారి భార్యని. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క. ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు. ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను. ఆ వ్రతానికి ముత్తైదువులు పిలవడానికి వచ్చాను. ముత్తైదువులా? నీ వ్రతానికి రాదగ్గ ముత్తైదువులు ఎవరు ఈ ఇంట్లో లేరే? ముత్తైదువుగా పసుపు కుంకాలకి దూరమైన, మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు. వాళ్ళు ముత్తైదుల కంటే గొప్పవాళ్ళు. నానమ్మా, ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మా, నువ్వు ఈ వ్రతానికి వెళ్తలేదు. వెళ్ళావు
కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయిందనుకోవాల్సి వస్తుంది. వ్రతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా? నువ్వొక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టు అవుతుందని నిన్ను తప్ప మరెవరిని పిలవలేదు నాన్నమ్మ. కంటికి కనపడిన గౌరీదేవి రాధమ్మను అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు దీవిస్తే చాలమ్మా. మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. నన్ను దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించు నాన్నమ్మ. ఏమ్మా దీవించాలని సందేహిస్తున్నారు? మీ మనవరాలు పసుపు కుంకాలతో పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదమ్మా? నా మనసుకైతే ఆ కోరిక ఉంది, కానీ నా దీవెనకి ఆ శక్తి లేదు బాబు. నానమ్మా ఎందుకు లేదమ్మా, మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాధమ్మ అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకుని ఆపారు. తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాలని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాల్ని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు. ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాళిని కాపాడే శక్తే మీకు లేదంటారా? తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వదిలేయటం వల్ల ఆ కర్ణుడు అనుభవించినంత దౌర్భాగ్యాన్ని మా గోపి అబ్బాయి కూడా అనుభవిస్తున్నాడమ్మా. అవునమ్మా, మీ కొడుకు మీ అల్లుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు. గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు. అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు. గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చి నా పంచన చేరాడు. వాడు నా దగ్గర ఉంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తారనే ఆశతో కావాలని వాడి లాకెట్టు మీ దగ్గర తాకట్టు పెట్టాను. అయినా ఏనాడు వాడి యోగక్షేమాల గురించి మీరు విచారించలేదు, వాడిని చేరతీయలేదు. వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించాం. వాడి ఆలనా పాలనా చూడడంలో మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది. ఆ ఆనందంలోనే మాకు పెళ్లిళ్లు కావాలని, మాకు బిడ్డలుండాలనే మాటే మర్చిపోయి ఇన్నేళ్లు గడిపేశాం. ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా. చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో, తనకి జరిగిన అన్యాయం ఏంటో, తనకు రావలసిన ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా. అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు, బాధపడలేదు. మరంత గొప్ప మనిషికి ఉత్తి పుణ్యానికి ఉరిశిచ్చపడితే మీ మనవరాలు విధవరాలైపోద్ది. అప్పుడే రాధమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సరిపోయాలో, తాళిబొట్టు ఎలా తెంచాలో బెమ్మచారెదవలం మాకు తెలియదమ్మా. ఆ తతంగం అంతా మీరే దగ్గరుండి జరిపించాలి. వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే ఈ మాంగళ్యాన్ని నిలబెడుతుందమ్మా.
నిలబెట్టలేదా? ముందుకు వెళ్ళిపోయావు, సరిగ్గా కూర్చో. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మీ నాయనమ్మ గారిని నిజంగా నిండు మనసుతో ప్రేమించిన మనిషి నువ్వు. నీ చేతుల మీదుగానే ఈ పని కూడా పూర్తి చేయి. ఆయన తప్పకుండా వస్తారు, ఆ నమ్మకం నాకుందండి. ఆ నమ్మకం నీకుంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని నా ఎదురుగా నిల్చోవటం దేనికి? వెంటనే మన బలగాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళు. ఆ గోపిని పట్టుకో. ఎస్ సార్. ఏమిటా ఏడుపులో ఇంతగా ఉన్నావు? సూర్యచంద్రరావు పంపితే వచ్చాను. అవును, సంస్కారం లేని తల్లికి దాన సంస్కారం చేయడం ఇట్టలేక అదేదో నన్నే చేయమని కిరసనాలు అగ్గి పెట్టేసి పంపించారు. సూర్యచంద్ర గారి మనుషుడు ముందు చెప్పలేదే? కానీ కానీ తొందర కానీ. నన్ను ఎవరు చెప్పనిచ్చా? తొందరగానే. గోపి బాబు ఆ బంట్లో ఉన్నాడు. అబ్బాయి పోలీసులు. అట్టమ్మా, అయ్యో అగ్గిపెట్టి బండ్లో మర్చిపోయాను. ఇటు ఇయ్యమ్మా. వద్దండి, ఎవరి చేత్తో తలకొరి పెట్టాలో వాళ్ళ చేత్తోనే పెట్టాలి, లేకపోతే రుణాల బంధం తీరదు. ప్రత్యక్ష సాక్షి పేరుతో నీ చావుకు నేను కారకునయ్యాను. నన్ను క్షమించు. నా ఇంటి చుట్టూ 100 పోలీసులు కాపలా ఉంచుతారని ఆ ఇన్స్పెక్టర్ అశ్రీ గారు చెప్పారా? ఎక్కడ తెచ్చాడు? ఈలోగా మమ్మల్ని ఏర్పాటు చేశాం కదా సార్, ఎవరైనా చంపాలో చెప్పండి. మా అమ్మకి అంత్యక్రియలు జరిపించేశాడంట. నాకు అంత్యక్రియలు జరపడానికి వచ్చేస్తున్నానని ఫోన్ చేశాడు రా గోపిగాడు. వచ్చేస్తారా? వాళ్ళకి అంత్యక్రియలు జరిపించండి. శ్రేయ
సమయానికి వచ్చేసావు. వస్తరా. డ్రైవర్ పోయి. మోసం చేయటం నీకొక్కడికే తెలిసిన విద్య కాదురా. అదే మోసానికి నేను దిగజారితే నీ బతుకు చూస్తుండా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.